హలో నమస్తే, నేను అశోక్. రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దొంగ ఓటర్ల లిస్ట్. దేశవ్యాప్తంగా కూడా దొంగ ఓటర్లకు సంబంధించిన లిస్టు మీద రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటీవల కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో దొంగ ఓట్లు ఎలా యాడ్ అవుతూ వచ్చాయి, ఒక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 1,00,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లను యాడ్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైందంటూ కూడా రాహుల్ గాంధీ పూర్తి ఆధారాలను కూడా బయట పెడుతూ వచ్చారు. ఆయన ఒక ప్రజెంటేషన్ కూడా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత నిన్న 2.0 పేరుతో ఓట్ చోరీ 2.0 పేరుతో నిన్న హర్యానాకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయనే దాని మీద కూడా రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అభద్రతని, ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని కూడా ఆయన పెడుతూ వచ్చారు. దాదాపు ఈ నియోజకవర్గాల్లో అంటే హర్యానాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, ప్రీ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, ఏవైనా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా అందరూ చెప్తూ వచ్చారు. పెద్ద పెద్ద నేషనల్ మీడియాతో సహా పెద్ద పెద్ద సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి కూటమి విజయం సాధించబోతున్నట్టు కూడా అందరూ చెప్తూ వచ్చారు. కానీ అక్కడ అనూహ్యంగా ఫలితాలు మాత్రము బీజేపీ విజయానికి దోహదపడుతూ వచ్చాయి. బీజేపీ విజయం సాధిస్తుందంటూ కూడా చెప్తూ వచ్చారు. దీని మీద కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఓట్ చోరీ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి టీం అంతా కూడా హర్యానాకి సంబంధించినటువంటి ఓట్ల సరళపైన, హర్యానాకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సరళ మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అక్కడ దొంగ ఓట్లకు సంబంధించిన పరిస్థితిని బయట పెడుతూ వచ్చారు. అయితే హర్యానాలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తూ వచ్చింది ఎన్నికల కమిషన్ అంటూ కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఆయన మెయిన్గా బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి సంబంధించిన ఫోటోని, ఆమెకి హర్యానాలో ఓటు హక్కు ఉండటం కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ ఆయన బయటపెట్టినటువంటి ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారుతూ వస్తుంది. బ్రెజిల్కి సంబంధించిన ఒక మహిళకి, అక్కడ ఉన్నటువంటి ఒక మోడల్కి హర్యానాలో ఏం పని, హర్యానాలో అసలు ఆమెకి ఓటు ఉండటం ఏంటి, హర్యానాలో ఓటు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఓట్లన్నీ కూడా హర్యానాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ల ఎన్నికల్లో కావచ్చు విపరీతంగా నమోదు చేసుకుంటూ వచ్చింది ఎన్నికల కమిషను. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, పార్లమెంట్ స్థాయికి సంబంధించిన ఎన్నికలన్నింటిలో కూడా దొంగ ఓట్లు నమోదు అవుతూ వస్తుంటే ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతుందా అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. ఎన్నికల కమిషన్ వెనక మోదీ ఉన్నాడు, ఎన్నికల కమిషన్ని మోదీ మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చాను, చాలాసార్లు నేను కూడా చెప్తూ వచ్చాను. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్లు ఎలా ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి, దాన్ని ఎందుకు కౌంట్ చేసుకుంటూ వచ్చారని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీక్ అనేటువంటి ఒక సంస్థ రీసెర్చ్ చేసి బయటపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు చాలా ఎక్కువ, సుమారు 40 లక్షలకు పైగా ఓట్లను పోలైన ఓట్ల కంటే ఎక్కువగా లెక్కించారు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఓట్ ఫర్ డెమోక్రసీక్ అనే సంస్థ కూడా బయటపెడుతూ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితిలో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా, దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నా కూడా దొంగ ఓట్లకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వస్తుంది. దాని మీద ప్రజాస్వామ్యం కంటే కూడా దాని మీద ఎక్కువగా నేను పోరాటం చేస్తున్నానంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సర్ పేరుతో బీహార్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా తొలగించే ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తూ వచ్చింది. దాని మీద కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర అంటూ కూడా బీహార్ మొత్తం కూడా చుట్టేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇలాంటి నేపథ్యంలో దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, సర్ పేరుతో ఎలక్షన్ కమిషన్లు ఫేవరెట్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించి గెలిచేటువంటి కొన్ని వ్యక్తులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ను మొత్తం తీసేయడానికి కుట్రలు చేస్తూ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి, బీజేపీని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సర్ని సక్సెస్ అయిపోయింది, బీహార్లో మేము అద్భుతంగా నిర్వహించాము, ఈ సర్ని కూడా దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పటము, దానికి అనుగుణంగా ముందుగా కొన్ని రాష్ట్రాలని సేకరించి కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసి ఆ రాష్ట్రాల్లో కూడా సర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడానికి కూడా రాహుల్ గాంధీ తప్పుపడుతూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బీహార్లో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ నిజమైన ఎన్నికలు, ప్రజాబద్ధంగా ఎన్నికలు, ప్రజలు వేసినటువంటి ఎన్నికలుగా మేము భావించే పరిస్థితి ఉండదు అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆయన మెయిన్గా నిన్న 2-3 అంశాలను కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు. మెయిన్గా 2-3 ఇష్యూస్కి సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఎన్నికల కమిషన్ సరిగా మాట్లాడలేదు, దీనికి సంబంధించి ఎందుకు సరిగా స్పందించట్లేదు, ఇంత పెద్ద ఎత్తున నేను ఆధారాల్ని
విత్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్తో మీకు పంపించినప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున లిస్టులు ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎన్నికల కమిషన్ ఎందుకు దర్యాప్తు జరిపి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, దీని వెనకాల ఉన్నటువంటి పార్టీలను కావచ్చు ఎందుకు శిక్షించట్లేదంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి హర్యానాలో ఓటు హక్కు ఉండటం ఏంటంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఓట్లు చాలానే ఉన్నాయి. ఇతర దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఐడెంటిటీలు తయారు చేసి మన దేశంలో ఓట్ల హక్కులు నిర్వహించేందుకు ఓట్ల కార్డులను కూడా ఇస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి ఓటర్లందరూ కూడా దొంగ ఓట్లు వేసి బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికలతో కలిపి చూసినా, గతంలో జరిగినటువంటి మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కలిపి చూసినా కూడా దాదాపు 18 రాష్ట్రాల్లో విపరీతంగా లక్షల్లో దొంగ ఓట్లు చేర్చి బీజేపీ పార్టీకి ఎన్నికల కమిషన్ లబ్ధి చేకూర్చిందంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద నివురుగప్పిన నిప్పులా మాట్లాడుతూ ఉన్నా, దాంతోపాటు ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆధారాలన్నింటినీ బయట పెడుతున్నా కూడా ఎన్నికల కమిషన్ మాత్రం నోరు మెదపట్లేదు. ఎన్నికల కమిషన్ మాత్రం దీనికి సంబంధించి స్పందన కూడా లేదు. మొద్దు నిద్రపోతూ ఎలాగైతే ఒక మనిషి ఉంటాడో అలాంటి మొద్దు నిద్ర ఇప్పుడు ఎన్నికల కమిషన్ పోతుందా అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత, ఇండియా కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేస్తున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు? కనీసం బయటకు వచ్చి రాహుల్ గాంధీ చేస్తున్నది తప్పు, కావాలంటే మీరు దీనికి సంబంధించినటువంటి విచారణకైనా వివరణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఎన్నికల కమిషన్ ఇది ఒప్పుకుంటుందా? రాహుల్ గాంధీ చేసినటువంటి మాటల్ని నిజమని చెప్పే విధంగా వాళ్ళ మౌనం కనిపిస్తుందా? అలా మాట్లాడకుండా ఉంటే, అలా సైలెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రము రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, రాహుల్ గాంధీ ఆధారాలు బయటపెట్టినట్టు నిజంగానే ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో, భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రజాబద్ధంగా, ప్రజాస్వామ్యహితంగా జరిగినటువంటి ఎన్నికలు కాదు అనేది కూడా నిర్విక్షమవుతుంది, బయటపడుతూ వస్తుంది. సో కాబట్టి ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలకి, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కూడా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కౌంటర్ ఇవ్వకపోతే మాత్రము మీరు ఒక పార్టీ కోసము, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది చెప్తే దానికి సంబంధించి పని చేస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో అలాంటి ఒక నమ్మకాన్ని చొచ్చకుండా ఉండాలంటే మాత్రము ఎన్నికల కమిషన్ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలి. రాహుల్ గాంధీ విమర్శలకి కౌంటర్ ఇవ్వాలి. అలాగే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కూడా అవాస్తవని చెప్పాలి. అలా చెప్పకపోతే మాత్రము మీరు ఒక పార్టీ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు కూడా ప్రజలు భావిస్తారు, పార్టీలు భావిస్తాయి.